హాయ్ అండి. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు అసలు ఏంటి అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భూమి ప్రతి ఒక్కరూ కోరుకునే ఆస్తి అని చెప్పుకోవచ్చు. భూమిని కలిగి ఉండటమే కాదు, కాపాడుకోవడం కూడా ఈ కాలంలో చాలా ముఖ్యం. కాబట్టి మీ వద్ద భూమి ఉంటే తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. అవి ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కరూ తమకు ఎంతో కొంత భూమి ఉండాలని కోరుకుంటారు. వ్యవసాయం చేసే రైతులే కాదండోయ్, సిరి ఉద్యోగులు, కార్పొరేట్ దిగ్గజాలు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతి ఒక్కరూ భూమి కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఇలా కొందరు ఎకరాల్లో భూమిని, మరి కొందరు వందల ఎకరాల భూములు కొంటూ ఉంటారు. అయితే భూమి కొన్న ఈజీనే, కానీ దాని కొలతలు అర్థం చేసుకోవడమే రాకెట్ సైన్స్ లాంటిదని చెప్పుకోవచ్చు. వందల ఎకరాలు కలిగిన వారికి కూడా సాధారణంగా భూమి కొలతలు అర్థం కావు. అందుకే భూములను కొలిచేందుకు ప్రత్యేకంగా సర్వేయర్లు ఉంటారు. ప్రత్యేక పద్ధతుల్లో భూముల కొలతలు చేపట్టి మనకు వివరాలు ఇస్తుంటారు ఆ సర్వే వాళ్ళు. అయితే సర్వే రిపోర్ట్లో కూడా వాడే పదాలు మనల్ని కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ భూమి కొలతలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. అసలు భూములు ఎన్ని రకాలు, వాటిని ఏమంటారు, ఎకరాకి ఎన్ని కొంటారు, ఎన్ని సెంట్లు, ఎన్ని చదరపు అడుగులు తదితర వివరాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వినేయండి, తప్పకుండా వినండి. అలాగే ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మొదటిగా భూముల రకాలు తెలుసుకుందాం. భూమి సారం ఏంటి, నీటి సదుపాయం ఎంత ఉండాలి, పంటలు సంక్రమించిన విధానం, యజమానుల తదితర వివరాల ఆధారంగా భూమి పేర్లు అయితే ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ఈ పేర్లు మారిపోతూ ఉంటాయి. భూసారం ఆధారంగా తరి, కుస్కి, బంజరు ఇలా అనేక రకాలు ఉంటాయి. అలాగే భూమి సంక్రమించిన విధానం ఆధారంగా ఈనాం, అసైన్డ్, పట్టా ఇలా అనేక రకాల పేర్లు అయితే ఉంటాయి. భూమి మనకి ఎవరి ద్వారా సంక్రమించిన దాన్ని బట్టి కూడా పేర్లు మారుతూ ఉంటాయి. అలాగే భూమి ప్రాంతాన్ని బట్టి, భూసారాన్ని బట్టి పేర్లు మారుతుంటాయి. అయితే పట్టా భూములు, ఈ భూమిపై యజమానికి సర్వాధికారాలు ఉంటాయి. అంటే ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండే భూమి పక్కా పత్రాలను కలిగి ఉంటే దాన్ని పట్టా భూమి అంటారు. పక్కా పత్రాలు ఉంటే దాన్ని పట్టా భూములు అంటారు. ప్రభుత్వమే ఈ భూముల యజమానులకు పట్టా పాస్ పుస్తకాలను అందిస్తుంది. దీన్నే పట్టా భూములు అని అంటారు. ఇక అసైన్డ్ భూములు. అసలు అసైన్డ్ భూములు అంటే ఏంటి? ప్రభుత్వం పట్టా భూములు అంటే సొంతంగా భూములు లేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం భూములు అందిస్తుంది. అది పట్టా భూమి కదా. అలా పొందిన భూములను అసైన్డ్ భూములు అంటారు. వీటిని పొందిన రైతులు కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. వీటిని అమ్మడానికి ఎటువంటి హక్కు ఉండదు. ప్రజా అవసరాల కోసం ఈ భూములను తిరిగి తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. దీన్ని అసైన్డ్ భూమి అంటారు. ఇక బంజరు భూమి వచ్చి ఇది ప్రభుత్వ భూమి. ఇక పూర్తిగా ఇది ప్రభుత్వ భూమి. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములు కాబట్టి భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం ఈ భూములు కేటాయిస్తూ ఉంటుంది. ఇక బీడు భూములు అంటే ఏంటి? ప్రభుత్వం లేదా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూముల్లో ఎలాంటి పంట లేకుంటే దాన్ని బీడు భూమి అంటారు. పంట లేని దాన్ని బీడు భూమి అంటారు. ఈ భూములు పశువుల మేతకు ఉపయోగపడతాయి. రాళ్ళు గుట్టలతో కూడిన భూములు పంటలకు అనుకూలంగా ఉండవు కాబట్టి అందుకే వాటిని అలా వదిలేస్తారు. వీటిని బీడు భూములు అంటారు. ఏ విధంగానూ దీనిలో పంట వేయడానికి ఉపయోగం ఉండదు. ఇక ఆయకట్టు, బోర్లు, బావులపై ఆధారపడకుండా చెరువులు, నదుల నీటితో పంటలు సాగు చేసే భూములను ఆయకట్టు భూములు అంటారు. ఈ భూములకు నీరు పుష్కలంగా ఉంటుంది కాబట్టి పంటలు కూడా బాగా పండుతాయి. ఇక గ్రామాల్లో నివాసానికి కేటాయించిన భూమిని గ్రామకంట అంటారు. ఇది ఉమ్మడి స్థలం కాబట్టి గ్రామకండ భూముల వివరాలు ఆయా పంచాయతీ రికార్డులో ఉంటాయి. పంచాయతీ రికార్డులో గ్రామకండ భూముల గురించి ఉంటాయి. ఇక అగ్రహారం, ఈయన భూములు ఏంటి? పూర్వం పాలకుల నుండి బ్రాహ్మణులు పొందిన భూముల్ని అగ్రహార అంటారు. పాలకుల దగ్గర నుండి, పాలకులు ఎవరు పాలించారో వాళ్ళ దగ్గర నుండి పొందే భూమిని భూముల్లో అగ్రహార అంటారు. అలాగే ఇతర పనుల వాళ్లకు ఇచ్చిన భూములను ఈనా భూములు అంటారు. గతంలో రాజులు, జమీందారులు ఈ భూములను కేటాయించేవారు. అప్పటి నుండి అవి ఇలాగే కొనసాగుతున్నాయి అన్నమాట. ఈ విధంగా వాటిని కేటాయించడం జరుగుతుంది. ఇక భూమి పత్రాలు. భూములకు సంబంధించిన ప్రధాన పత్రం పట్టాదారు పాస్ పుస్తకం. ఏంటండి? పట్టాదారు పాస్ పుస్తకం మన భూమి విస్తీర్ణాన్ని ఇది సూచిస్తుంది. మన భూమి ఎంత ఉందనేది ఈ పట్టా పాస్ పుస్తకంలో మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందించేది పహానీ లేదా అడంగ. ఇప్పటివరకు ఈ భూమి క్రయ విక్రయాలకు సంబంధించిన చరిత్ర మొత్తం, ఆ భూమి యొక్క చరిత్ర మొత్తం ఈ పహానీలో ఉంటుందన్నమాట. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ. భూమి స్వరూపాన్ని అందరికీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది తెలియదు, కానీ మనకి ఈసీ అంటే వేగంగా అర్థమవుతుంది. ఇది భూమి స్వరూపాన్ని తెలియజేసే పత్రం అన్నమాట. భూమి స్వరూపం ఎలాంటిది అనేది ఈసీ అనేది తెలియజేస్తుంది.
టైటిల్ డీడ్ అనేది భూ హక్కులకు సంబంధించిన ఆర్డీఓ సంతకంతో కూడిన దస్తావేజు. టైటిల్ డీడ్ అనేది భూ హక్కులకు సంబంధించింది, ఆర్డీఓ సంతకంతో ఉంటుంది. ఇక భూములకు సంబంధించిన అనేక పత్రాలు కూడా ఉంటాయి. వీటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత భూ క్రయ విక్రయాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. ఇక భూమి విస్తీర్ణం కొలతలు ఎలా అంటే, భూమి విస్తీర్ణాన్ని సాధారణంగా ఎకరాల్లో కొలుస్తారు. 4840 చదరపు గజాలు లేదా 100 సెంట్లు లేదా 40 గుంటలకు ఒక ఎకరంగా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రాలో సెంట్లను ఉపయోగిస్తే తెలంగాణలో గుంటల్లో కొలుస్తారనమాట. ఒక ఎకరా ఈక్వల్ 40 గుంటలు. ఒక ఎకరా ఈక్వల్ ఆంధ్రలో 100 సెంట్లు. ఒక ఎకరా ఈక్వల్ 4840 స్క్వేర్ యార్డ్స్. అలాగే ఒక ఎకరా ఈక్వల్ 43,560 స్క్వేర్ ఫీట్స్. ఒక గుంట ఈక్వల్ 121 స్క్వేర్ యార్డ్స్. ఒక సెంటు ఈక్వల్ 48.4 స్క్వేర్ యార్డ్స్. ఒక హెక్టార్ ఈక్వల్ 2.47 ఎకరాలు. ఒక హెక్టారు అలాగే ఈక్వల్ 10,000 చదరపు మీటర్. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కొలతలు అనేవి మారుతుంటాయి. సో ఈ విధంగా మనకు భూముల కొలతలు అనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి వీటిలో మీకు ఏ విధంగానే ఉపయోగపడ్డాయో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా అలాంటి వీడియోస్ కావాలో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ నేను చేయడానికి అవకాశం కల్పించుకుని ఆ వీడియోస్ చేయడానికి ఇంపార్టెంట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.